హాయ్ గాయ్స్, నేను మీ పల్లవిని. ప్రతిరోజు దేవుడి పూజ కోసము పువ్వులు ఎక్కువ ఒకేసారి కొని తెచ్చుకుంటాము. ఇలా ఒకేసారి కొని తెచ్చుకున్న పువ్వులు ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా అలా కవర్తో పెట్టేస్తే 4-5 రోజుల్లోనే పువ్వులు రెక్కలు ఊడిపోయి వాడిపోయినట్టు అయిపోతాయి. అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసి దేవుడికి పెడితే చాలా బాగుంటాయి. కానీ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు బయట మార్కెట్లో కొని తెచ్చి పూజ చేస్తుంటాము. నేను చూపించబోయే మెథడ్లో కనుక పూలను స్టోర్ చేసినట్టయితే 20 రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ముందుగా ఒక టైట్గా ఉండే ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని బాక్స్ అడుగు భాగాన న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకోవాలి. నేనైతే న్యూస్ పేపర్స్ తీసుకున్నాను. న్యూస్ పేపర్స్ వేసిన తర్వాత ఆ పూలను ఈ బాక్స్లో పెట్టుకోవాలి. ఏవైనా పాడైన పూలు ఉంటే పక్కన పెట్టండి. ఒక్క పాడైన పువ్వు ఉన్నా అన్ని పూలు పాడైపోతాయి. పూలన్నీ ఇలా పెట్టుకున్నాక పైన కూడా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టుకొని బాక్స్ మూత టైట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకోండి. ఈ విధంగా పూలను స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక సెకండ్ మెథడ్ చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక స్టీల్ డబ్బా తీసుకోండి. అందులో పువ్వులను వేసుకోండి. ఇలా వేసుకుని ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకోండి. పువ్వులను వేసుకొని న్యూస్ పేపర్స్ని కట్ చేసి వేసుకోండి. ఇలా ఫ్లవర్స్ పేపర్స్ వేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్లవర్స్లో ఉండే వాటర్ మొత్తం పేపర్ పీల్చుకొని 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.